మనం చేసేటప్పుడు ఏదైనా అద్భుతంగానే అనిపిస్తుంది. కానీ అది కాల పరీక్షని ఎదుర్కొన్నప్పుడు పాజిటివ్ అవ్వాలి గానీ, నెగెటివ్ అవ్వకూడదు. లోకేష్ గ్రహించాల్సిన విషయం అదే. తాజాగా సమాజం బాగు కోసమే రెడ్ బుక్ అని చెప్పుకొస్తున్నారు లోకేష్. బేసిక్‌గా రాజారెడ్డి రాజ్యాంగం నుంచి కాపాడడానికి. రాజారెడ్డి రాజ్యాంగం అని తేవడం దగ్గరనే వీళ్ళు తప్పు చేశారు. రాజారెడ్డి అసలు నా తరానోళ్ళకి కూడా తెలీదు. మా నాన్నోళ్ళ తరానికి తెలీదు. మా తాతోళ్ళ తరానికి ఏమైనా తెలిసేమో. ఆళ్ళు బ్రతికి లేరు. మా కళ్ళెదురుగుండా కనబడేది రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. రాజశేఖర్ రెడ్డిని రాక్షసుడిగా చూపెట్టడానికి ఆళ్ళ నాన్న రాక్షసుడని చూపిచ్చారు. రాజారెడ్డి రాజ్యాంగం అని పదే పదే మాట్లాడుతున్నారు. ఆళ్ళ కుటుంబం అంతా దుర్మార్గులని చెప్పే ప్రయత్నం. కానీ రాజశేఖర్ రెడ్డిని రౌడీగా చూసుంటే 2 సార్లు ఎన్నుకోరు ప్రజలు. ఆయన కొడుకుని ఒకసారి ఎన్నుకోరు. వరుసగా ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా, ఒకసారి ముఖ్యమంత్రిగా ఇప్పటికి కూడా 40% ఓట్లు. కాబట్టి రాజారెడ్డి అనేటటువంటి పదం వాడడం ద్వారా ఏదో ప్రయోజనం జరుగుతుందనుకుంటే అమాయకత్వం. నంబర్ 1. నంబర్ 2, తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు దాడులు చేయటం, రౌడీయిజం చేయడం ఇట్లాంటిది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి. ప్రభుత్వం 10% తప్పు చేసింది. 20-25% నాయకులు తప్పు చేశారు. తమ పార్టీ వాళ్ళను కూడా తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో పెట్టించారు. ప్రత్యర్థుల్ని ఏడిపించారు. ఇది ఒక 20-25%. ఈ బ్యాచీ మీదన కసెక్కిపోయి అసహించుకున్న జనం కూటమికి ఓట్టేశారు. 164 సీట్లు ఇచ్చారు. అది అసహ్యమని చెప్తే ఇప్పుడు మనం రెడ్ బుక్ పేరుతో అంతకంటే దారుణాతి దారుణంగా 3 రెట్ల రాక్షసత్వం చేపిస్తున్నాం. ఇళ్ళే కూలగొడతారా, షాపులే ధ్వంసం చేస్తారా, పారిశ్రామికవేత్తలు బెదిరిస్తారా, లిక్కర్ అడ్డదిడ్డంగా అమ్ముకుంటారా, ఇసక ఇష్టం వచ్చినట్టు దోచుకుంటారా, ఇవన్నీ జరిగిపోతున్నాయి కళ్ళెదురుగుండా. ఇప్పుడు ఇవన్నిటి ప్రజలు ఏమని భావిస్తారు? లోకేష్ తప్పేం లేదు. లోకేష్ పదే పదే చెప్తున్నాడు తప్పుడు పని చేయకండి అని వాళ్ళని మీటింగులు పెట్టి మరీ చెప్తున్నాడు. కానీ వాళ్ళు బయట విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు, విచ్చలవిడిగా తప్పులు చేస్తున్నారు. దాన్ని రాజారెడ్డి రాజ్యాంగాన్ని కోసం పోటీగా తెస్తే ఇప్పుడు రేపొద్దున లోకేష్ రాజ్యాంగం కింద ఫిక్స్ అయిపోతుంది. అది రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇప్పటిదాకా వీళ్ళు ఆడుతున్నారు. భవిష్యత్తులో రేపు లోకేష్ రాజ్యాంగం అంటారు. అంటే లోకేష్ కళ్ళెదురుగుండా కనబడింది. ఇప్పుడున్న యువతరానికి కనబడింది. అది కళ్ళెదురుగుండా ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఓటర్లకి కనబడింది కదా. 18 ఏళ్ళు దాటి ప్రతి ఒక్కళ్ళకి కనబడింది కదా. దొంగ కేసులు ఎట్లా పెడతారు, పోలీసులు ఎట్లా వేధిస్తారు అన్నటువంటి. ఇందులో మంచి కూడా చేయొచ్చు పోలీసులు. కానీ అప్పుడు కూడా మంచి జరిగినాయి కదా. చెడునే కదా ప్రచారం చేసి ఇప్పుడు ఇది కూడా ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో జరిగే ప్రతి చెడుకి రేపు పొద్దున పొరపాటున జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు లోకేష్ రాజ్యాంగం అనే పదం వాడతారు. పైగా దానికి ప్రతీకారం అంటారు. ఒకప్పుడు రౌడీజాన్ని మంచి కోసమని సమర్థించుకొచ్చారు జనం. ఆ రౌడీజం తమ ఇళ్ల మీద పడిన రోజున ఆ రౌడీలోని అసహించుకున్నారు జనం. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. నేరం అనే దాన్ని ప్రోత్సహిస్తుంది ఏ రూపంలో ఉన్నా సరే. తర్వాతన అది కాటేస్తుంది. పాముకి పాలు పోసి పెంచడం, నేరాన్ని ప్రోత్సహించడం ఒకటే. ఏ రూపంలో ఉన్నా సరే అది ఆలోచించాలి.